అసలు ఈ సాధన అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? సాధన ఏ విధంగా చేయాలి? ధ్యానం ఏ విధంగా చేయాలి? ధ్యానం ఎంతసేపు చేయాలి? సాధనలో ఎన్ని రకాల మెట్లున్నాయి? మీరు ఎన్ని మెట్లెక్కారు? నేను నా అనుభవాలు చెప్పుకుంటూ వస్తా అండి. నాకు సాధన అంటే ఏం తెలియదు. నాలో నుంచి ఒక ప్రేరణ అన్నమాట. ధ్యానం చేయి, నా లోపలికి రా అని చెప్తా ఉంటే నేను వచ్చి కూర్చొని ధ్యానం చేయండి, కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను. ఏదో ఓం అంటున్నాను, ముద్రలు పెడుతున్నా, సెట్ అవ్వట్లేదు. కామ్గా కూర్చున్నాను అంతే. కామ్గా కూర్చుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక చక్రం దాటుకుంటూ కళ్ళు మూసుకుంటూ నాకు అది తెలుస్తుంది అనమాట. అలా వెళ్ళిపోయాను అనమాట. ఆ వెళ్ళే క్రమంలో మన శరీరం నుంచి ఆత్మ విడిపడిపోయి నన్ను చూసుకుంటున్నా అనమాట. తర్వాత ఏం జరిగింది అంటే చెప్పాను, చక్రాలు మొత్తం బాడీ అంతా చక్రాలు తిరుగుతుందని చెప్పేసి. బాడీ అంతా శుద్ధి అనుకోండి, ఇంకా చక్రాలు తిరుగుతా ఉన్నాయి. తర్వాత మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక ప్లేస్ కి వెళ్ళేసి ఆగిపోతున్నా. అంటే శూన్యం అంటే ఏంటంటే శూన్యం అని కాదండి, అది చిదాకాశం అనుకోండి. చెవులో కూడా ఒకటి నిర్మానుషమైన సౌండ్ అది వస్తూనే ఉంది కంటిన్యూస్ గా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు శూన్యంకి వెళ్ళేసి అక్కడ దీపం వెలుగుతుంది, ఆడికి వెళ్ళి అవుతున్నాను. ఎప్పుడు చేస్తే అటు వెళ్ళి అవుతున్నాను. అంటే చేయాల్సింది ఇంకా ఏం లేదు, నేను బయట చేయాల్సింది ఉందేమో, ఇంకా మెడిటేషన్ ఎలా అక్కడ ఎలా అవుతుంటే అర్థమవుతుంటది మనకి. ఇంకా ఆపేశాను. కాకుంటే మెడిటేషన్ చేసే టైంలో ఎండింగ్ లో ఏమైందంటే, ఇంకా మెడిటేషన్ చేస్తుంటే ఓవర్ ఎనర్జీ అయిపోయింది. ఓవర్ ఎనర్జీ అంటే నా పైన వర్షం పడేది, గాలి వీచేది, చల్ల గాలి. ఎట్లా అంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తా చూసారా, అట్లా గాలి వేయడం, వర్షం చుక్కలు పడేది మీద, పడుకుంటే వర్షం పడేది పైన. మా పిల్లలకి చూపించే చూడు చినుకులు పడుతున్నాయి అన్నట్టుగా. ఇంకోటి నిప్పు రవ్వలా వచ్చి బాడీలోకి వెళ్ళిపోయేది. మామూలు పడుకున్నా అట్లా ఉండేది. ఇప్పుడు తర్వాత స్టేజ్కి వచ్చాక కూర్చొని ధ్యానం చేయాల్సింది ఏమి ఉండట్లేదు. నువ్వు పడుకున్నా ధ్యానం అవుతుంది, కూర్చున్నా మామూలుగా కూర్చుంటే దానికి ధ్యానం. చేతుల నుంచి కాళ్ళ నుంచి తరంగాలు వస్తున్నాయి. ఇంకా ఒక సెల్ ఫోన్ టవర్ వస్తాయి సారా, సిగ్నల్స్ తరంగాలు పోతూనే ఉన్నాయి. ఇంకా అది మెడిటేషన్ చేసినా చేయకున్నా అది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఫ్లవర్లు తిరగడం కనిపిస్తా ఉంటది. ఇప్పుడు నాకేంటంటే చెప్పాను, లోపల బయట ఒకటే. నేను కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది నాకు. మన కళ్ళు మూసుకొని చూడాల్సిన అవసరం రావట్లేదు నాకేమి. సో ఇంకా అక్కడితే అర్థమైంది, నేను కళ్ళు మూసుకొని చేయాల్సింది ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి తండ్రి అని అడిగాను దైవాన్ని. మరి ఏంటి, మరి నా టాస్క్ ఏంటి, ఇంకా ముందుకెళ్ళట్లేను, ఇంకేంటి అని అడిగాను. ఇంకా ఆటోమేటిక్ నా దగ్గరకు ఒక టాస్క్ వస్తుంది, దాని ప్రకారం నేను దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అంటే బయట ప్రపంచంలో ఇంకా వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది ఇంకా బయట ప్రపంచంలో చేసుకుంటూ వెళ్ళాలి అని అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, నాకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, విశుద్ధ చక్రం వరకు నేను ఏమి చేయలేదు. బయట చాలా నాకు ఏది అడితే వస్తుంది, నా ఏ మాట అంటే ఆ మాట అయిపోతుంది. అప్పటికి ఏ ధ్యానం నేను లేను. ఆటోమేటిక్ గా నాకు తెలియడం కోసం దైవం కూర్చొని చేయని నాకు చెప్పింది, కూర్చొని చేస్తే అప్పుడు నాకు తెలిసింది, ఓహో నీ చక్రాలు దాడుతున్నాను, ఇది అవుతున్నా లోపల కుండల్ని అవుతుంది. అప్పుడు తెలిసింది. అప్పుడు దాని గురించి కనుక్కున్నా ఏమవుతుంది నాకు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట. అది తెలియడం కోసం మెడిటేషన్. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి అవుతున్నానా, ఇంకా ఆపేశాను. మనం బయట చేసినా లోపల చేసినా అదే ముందుకెళ్తుందో అర్థమైపోయింది నాకు. ఇంకా బయట చేయాల్సిన టాస్క్ లేదో ఉంది, అందుకే అవుతున్నా. నా టాస్క్ ఏంటంటే అదే వస్తుంది మన దగ్గరికి. అట్లా చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఏమైంది అంటే, చాలా అంటే చెప్తున్నా అండి, మనకి వెళ్ళినప్పుడు తెరలు దాటుకుంటూ వెళ్తాము. ఒక 7 తెరలు, ఆ చక్రాలు అనుకోండి 7 తెరలు వస్తా ఉంటాయి. 7 తెరలు వస్తాయి అన్నమాట. దాటినప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్తామా సహస్రానికి, వెళ్ళిపోయాక మళ్ళీ మీరు ఎక్కడ మీ గుణాలలో వీక్ ఉన్నారో, ఫస్ట్ ఒకటండి 10th క్లాస్ పాస్ మార్క్స్ అయితే పాస్ అయిపోతాం కదా, మినిమం మార్క్స్ పడితే పాస్ అయినట్టుగా పాస్ అవుతాం, పైకి వెళ్ళిపోతాం. తర్వాత ఎక్కడెక్కడ వీక్ ఉన్నా మనకు వచ్చి పడతాం. అప్పుడు మీకు తెలియాలంటే సూర్యుని చూస్తే మీకు తెర కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుందా, రెడ్ కనిపిస్తుందా, ఎల్లో, మీకు అన్ని క్లియర్ అర్థమవుతుంది. ఈ విషయాల గురించి వడలార్ గారు తెరలు పెట్టారు వడలూరులో. ఆ తెరలు ఇవే అన్నమాట. మళ్ళీ ఎక్కడ చాగుతామని తెలిసిపోతుంది. నేను రెడ్డి దగ్గర చాగాను. రెడ్డి ఏంటంటే, నేను అప్పటికి నాకు అంతమంది భక్తి ఎక్కువ లేకుండే, భక్తి ఎక్కువ అయిపోయింది నాకు. పూజలను చేసేదానికి అసలు గుళ్ళకి వెళ్ళడము, వాళ్ళకి కనబడడం, పిలవడం, అమ్మ వాళ్ళు కనిపించడము, కళ్ళలో అయినా లేకుండా ఇట్లా పిలుస్తున్నారు, వెళ్తున్నాను, వాళ్ళు నాతో ఇంటికి వస్తున్నారు, ఇంట్లో తిరుగుతున్నారు కూడా. దేవుని గాజులు పెడితే గాజులు వేసుకొని తిరుగుతారు. ఇదే నడుస్తుంది. ఒక్కరు పిలిస్తే ఓకే, అందరు ఇదే అవుతుంది. కనబడుతున్నారు, గుడి రమ్మని పిలుస్తున్నారు, వెళ్తున్న క్రమంలో ఇదో జరుగుతుంది సంథింగ్. నా లోపల నుంచి ఏంటి, ఇక్కడ ఆగకు, ముందుకెళ్ళు అని చెప్తుంది. నా లోపల నుంచి ఇక్కడతో ఆగకు, ముందుకెళ్ళు లోపల నుంచి చెప్తుంది. నాకు కూడా ఏంటంటే, ఏంటి ఇలా అయింది, ఎందుకు వస్తున్నారు అంటే, పిలుస్తున్నారు, వస్తున్నారు, తిరుగుతున్నారు ఏంటి. ఎక్కువ మంది చిన్నప్పటి నుంచి భక్తిలో ఉంటాం కదా, అమ్మ అని మొక్కుతుంటాం. ఒక టైంలో ఏంటంటే నా ఇళ్ళకు లోపలికి వస్తున్నారు, ఆవాహనలో అయిపోతుంది అనుకోండి. ఫోటో పెట్టుకుని మొక్కి నా లోపలికి రావడము, వచ్చి ఇంకా అందరి గురించి చెప్తున్నారు అనమాట. వీళ్ళది ఇట్లా, వాళ్ళు అట్లా, అందరు జాతకాలు చెప్తున్నారు. అది నిజమో కాదు నాకు తెలియదు, వాళ్ళ నా చెవులో చెప్తున్నారు. ఇంకా పోని ఏమో నాలా రెడీగా, నాలా చీరలు కట్టుకొని నగలేసుకుని కూర్చోంటున్నారు.
నేను వద్దనే విరక్తి వైరాగ్యం వచ్చినాకనే ఈ చెప్పండి నా జీవితంలో జరిగిన అనుభవాల వలన విరక్తి విపరీతంగా వచ్చేసిందండి. అసలు ఏంటి జీవితం ఏంది అడిగినప్పుడు నాకు దైవం చూపించింది. మళ్ళీ విరక్తి వైరాగ్యం వచ్చినాక మళ్ళీ చీరలేంది నగలేంటి ఏంటి మళ్ళీ ఎటు పోతున్నా అసలు నేను, నాకు అది మళ్ళీ ఒక మాయలా అనిపించిందండి. దాని గురించి తప్పని అసలు ఏంటి నాకు చెప్పేవాళ్ళు లేరు, ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు సడన్ గా చూస్తున్నాను టీవీలో, యూట్యూబ్ లో సడన్ గా వీళ్ళు వడలూరు వల్లారు రామలింగ స్వామి గ్రూప్ ఒకటి ఉంది, శుద్ధ సన్మార్గం అని చెప్పేసి, ఆ ఒక యూట్యూబ్ లో ఛానల్ చూస్తున్నాను. అందులో ఈ తెరల గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేసింది వీళ్ళు చెప్తున్నారు అనమాట. చూస్తుండే నాకు అర్థమైపోయింది, ఓకే నేను ఎక్కడ అవుతున్నా ఏంటి అని అర్థమైపోయి ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు, ఇది ఇట్లా మీరు ఆగారు ముందుకెళ్ళిపోండి. ఆ భక్తి అంటే మీరు దైవలోకం ఒక డైమెన్షన్ అండి, దేవలోకం ఒక డైమెన్షన్, అది దాటి వెళ్ళిపోయినా మళ్ళీ కిందికి వచ్చామంటే మళ్ళీ కిందికి వచ్చినట్టే. అది మనం కిందికి వెళ్తామా అక్కడే ఉంటామా పైకి వెళ్తామా మన ఇష్టాన్ని. నాకు ముందుకెళ్ళాలని ఉంది, లోపల చెప్తుంది లేదు నువ్వు ముందుకెళ్ళు, ఇక్కడ తాగకు, నీ జన్మ లక్ష్యం ముందుకెళ్ళడానికి. సో అర్థమైపోయింది ఇంకా ఓకే, ఇంకా ఈ ముక్కడం ఇవన్నీ ఓకే, ఫస్ట్ తెలుసుకోవాల్సిన జ్ఞానం తెలుసుకోవాలి. ఓకే ఇంకా అక్కడతో ఆపేసి ఇంకా ఏంటి నెక్స్ట్ టైం చేయాలి అనుకుంటే ఇంకా నేను వెళ్తున్నానా లోపల నుంచి గైడెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటి అంటే దైవము ఒకసారి ఏమని చెప్తుంది అంటే ఒక పెయింటింగ్ ఒకటి బుక్ లో వైట్ బుక్ లో ఒక్కొక్క రంగు వేసి చూపిస్తుంది, చూపించిందిలో ఏ రంగు ఎక్కువ ఏ రంగు తక్కువ అడుగుతుంది నన్ను. ఏ రంగు ఎక్కువ గొప్పది ఏ తక్కువ అంటుంది. అన్ని రంగులు గొప్పవే, తక్కువ ఎక్కువ లేదు కదా అంటే బయట కూడా అంతే, ఇలా ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు, అన్ని ఉన్న ట్రూతే, ఉన్నది సత్యం ఒకటే, తక్కువ ఎక్కువ లేదు అది చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఒక రోజు ఏం చెప్తున్నాడు, రోజు ఒక గైడెన్స్ నాకు అర్థమైనాక మళ్ళీ ఇంకోటి. ఆ టైంలోనే నాకు వచ్చే వీడియో అంటే నాకు ఆటోమేటిక్ ఏంటంటే దైవం వచ్చే బుక్స్ కానీ ఆ వీడియోస్ కానీ అమరత్వం దిశ వెళ్తుంది. అమరత్వము ఇంకోటి అద్వైతము భగవద్గీత ఇవి అంటే ఏ పాయింట్స్ అవ్వాలి అవే పాయింట్స్ వస్తున్నాయి. నాకు ఆటోమేటిక్ గా నా ఆకలి నా ఆత్మకి ఒక ఆకలి వస్తుందా, మనకి ఏది ఇన్ఫర్మేషన్ వస్తే దానికి తృప్తిగా ఉంటది, నా మార్గం ఇది అని తెలుస్తుంది, నేను వెళ్ళిపోతానే ఉన్నాను. ఇంకా వెళ్ళిపోతానే ఉన్నాను. తర్వాత నాకు అర్థమైపోయింది, అడగ తండ్రి నేను దైవస్థితికి రావాలి, దైవస్థితికి రావాలి అంటే నేను నీవే పోవాలి, నువ్వు నాలో పూర్తిగా నిండిపో అడిగాను. ఇంకోటి ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు, శుద్ధ సన్మార్గం వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని ఫుడ్ గురించి చెప్పారు, ఆవు పాలు తీసుకోవాలి, కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయంట. వల్లార్ గారు చెప్పారనమాట రిస్ట్రిక్షన్స్ అలాంటి కొన్ని నాకు చెప్పారు, ఇట్లా ఫుడ్ లావాలు తీసుకోవద్దు, ఇట్లా కొన్ని అదేంటంటే మన బాడీ కొంచెం ప్యూరిఫై అవుతుంటది, ముందుకెళ్తాము వల్లారు చెప్పు ఇట్లా వాళ్ళు చెప్తున్నారు కొన్ని జస్ట్ వింటున్నాను. సో ట్రై చేద్దామా అని ఆవు పాలు అని ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. సడన్గా లోపల నుంచి నవ్వుతున్నాడు దేవుడు, ఆవు పాలు తాగుడేంది ఏంటి ఏం చేస్తున్నావు లక్ష్మి అని అడుగుతున్నాను. నన్ను కాంతి దేహం కావాలనుకుంటున్నాను, అంటే నేను కావడం కాదు, నా లోపల ప్రేరణ నువ్వే ఇస్తున్నావు, ఆ దిశగా వెళ్తున్నా కదా నేను అంటే నువ్వు ఆల్రెడీ నీకు ముందే సీక్రెట్ చూపించాను, అన్ని కాంతిగా చూపిస్తున్నావు నాకు, నేను ప్రతి వస్తున్న కాంతిలా కనిపిస్తుంది. ఫస్ట్ వీడియోలో చెప్పానండి, ఆరా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిది, వస్తువు కూడా అలా చూస్తే కాంతి కనిపిస్తుంది. నీకు అన్ని కాంతిగా చూపించావు కదా, చూసి కనబడే వస్తువులు కాంతి అయినప్పుడు చూసే నువ్వు కాంతి కాదా అడిగాను నన్ను. మరి నాకు నేను కాంతిలా కనిపించట్లేదు, నా చెయ్యి చూసుకున్నాను, నా కాంతిలా కనిపించట్లే కదా అని అన్నాను. ఇదంతా డ్రీమ్ లో కాదండి, మామూలుగానే మెడిటేషన్ కాదు ఇది, నార్మల్ గా మనకు అయితేనే ఉంటది, మన ముందు స్క్రీన్ అది నడుస్తుంటది అనమాట. మెడిటేషన్ బంద్ చేశాను అప్పటికి, ఇంకా అయిపోయింది, ఎరుకలో కాన్షియస్ ఇదంతా ఇది కాకుంటే మన ముందు నడుస్తుంటది వేరేది. ఇంకొకటి తెలిసింది ఏంటంటే కాన్షియస్ గా ఉండి చేసినప్పుడు నేను ఒకటే అడిగాను, నాకు కళ్ళు మూసినప్పుడు చెప్తున్నావా నాకు కళ్ళు తెరిచినప్పుడు చెప్పు తండ్రి, కళ్ళు మూసినప్పుడు ఆ నిద్ర భ్రమ నాకు ఎట్లా తెలుస్తుంది, కళ్ళు తెరిచినప్పుడు చెప్పు, అప్పుడు నాకు కూడా కాన్ఫిడెంట్ క్లియర్ గా ఉంటది, నమ్మకం ఉంటది అని అన్నాను. అలానే జరుగుతుంది అనమాట. కనిపించే వస్తువులను కాంతిగా ఉన్నప్పుడు చూసే నువ్వు కాంతి కదా అన్నాడు. నాకు నేను కాంతిలా కనిపించట్లే కదా అడిగాను. నవ్వాడు, నవ్వేసి ఏం చెప్తున్నాడు అంటే వాయిస్ వస్తుంటదండి, ఏమని చెప్పాడు, అదే మాయ భ్రమ దాటు, ఆ మాయని భ్రమని దాటు అని చెప్పాడు. అంటే ఈ మాయా భ్రమ ఎట్లా దాటాలి అని మళ్ళీ ఆలోచన, అతనే మనకి ఒకటి ఆలోచన ఇస్తాడు, దానికి తగ్గట్టు సంబంధించిన వీడియోలో ఒక మనుషులు చెప్పడమో ఏదో నడుస్తూ ఉంటదండి, జస్ట్ మనం ఫాలో అవ్వకుండా వెళ్ళడమే అనమాట. తర్వాత ఏమైంది ఇంకోటి, సరే నేను మాయా భ్రమ అంటున్నావు, మరి ఏంటి తండ్రి ఏంటి అంటే తర్వాత కొన్ని మా ఇంట్లో మళ్ళీ ఒక విషయాలు జరిగినాయి అనమాట. అప్పుడేం చెప్పాడు, నువ్వు ఎప్పుడు అందరినీ బయట అందరిని ప్రేమిస్తున్నావు, ప్రేమని మళ్ళీ ఎత్తుక్కుంటున్నావు, బయట ప్రేమిస్తున్నావు కానీ నీకు కావాల్సిన ప్రేమ బాహ్యంగా దొరకదు. నన్ను ప్రేమించు, నాలోపడికి రా, నన్ను ప్రేమించు, అప్పుడు నువ్వు ఒకటైపోతామని చెప్తున్నాడు. నేను నువ్వైపోతాము, నువ్వు ఇద్దరం కలిసిపోతాము, నీ పూర్తి నిండిపోతా అని చెప్పాడు. నీ కోరిక అదే కదా అన్నాడు. అప్పుడు నన్ను ప్రేమించు అన్నాడు. నన్ను ప్రేమించి అన్నాక నేను ఎట్లా ప్రేమించాలి, మనిషి కాదు కదా, ఫిజికల్ గా లేడు కదా, నా లోపల నేను చూసుకోవాలంటే కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు చూసాను అదే శూన్యంకి వెళ్తుంది.
అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడము. తర్వాత ఏంటి నాకు ఏం అర్థమైంది అంటే, నాకు అనిపించింది నాకు ఆలోచిస్తుంటే దేవుడు లేని ప్లేస్ ఎక్కడ, ప్రతి ఒక్క ప్లేస్ లో స్థానంలో అనువనం తనే ఉన్నాడు. లేనిది ఎక్కడ, ఈ వస్తువులు లేడా, డ్రెస్సులు లేడా, ఇందులో లేడా, అన్నిట్లో ఉన్నాడు కదా. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, దేవుని గురించి అన్వేషణ ఎక్కడ నెతకాలి నేను. ఇంకా అంటే విగ్రహ రూపంలో ఇంతమంది చేస్తున్నాము, ఓకే. ఇప్పుడు అంటే ఇంకోటి ఓన్లీ విగ్రహం కాదు, ఎక్కడ ఆయనే ఉంటాడు. నా అర్థం అయిపోయింది, అనువనువున ఆయనే ఉన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు, నీకు ప్రతి వస్తువు కాంతిగా చూపించాను. కాంతిగా చూపించినప్పుడు కాంతిగా అతను వెనుక ఉన్నది, వస్తువు వెనుక ఉన్నది నాకు చూపించాడు. అది నేనని చెప్పి చూపిస్తా ఉన్నాడు. అంటే ప్రతి వస్తువులో అన్నాడు, అర్థమైపోయింది. ప్రతి ఒక్క ఇలా వస్తువుని టచ్ చేసుకుంటే నేను ఫీల్ అవుతున్నా. టచ్ చేసి ప్రతి ఒక్క వస్తువు నా చేయిని పట్టుకొని ఫీల్ అవడము. నాకు నేను మాట్లాడుకుంటున్నా రోజు, ఇంకా నాతోని నేను మాట్లాడుతున్నా, తను సందేశం ఇస్తా ఉంటాడు. ఎక్కడి నుంచి అడుగుకుంటే ఎవరొచ్చి ఆన్సర్ చెప్తా ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మాట్లాడుతుందండి. వెళ్తుంటే ప్రతి వస్తువు కూడా మీతో మాట్లాడుతూ ఉంటుంది. మనుషులే కాదు, టీవీలే కాదు, ప్రతి వస్తువు మీకు ఆన్సర్ ఇస్తూనే ఉంటది. అలా ముందుకు వెళ్ళిపోతా ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంది అంటే, నన్ను ప్రేమించి పూర్తిగా అని చెప్పాడు కదా, నేను అనువరణ ఎత్తుకుంటూ వస్తున్నాను. వచ్చాక తర్వాత మళ్ళీ ఒక స్టెప్, మళ్ళీ ఒక రోజు ఏమో సడన్ గా మనం పడుకుంటాం కదా, అంటే అప్పటికి ఇంకా మనం ఏంటంటే కూర్చున్నా పడుకున్నా ఇట్లా ఫింగర్స్ నుంచి కాలు పాద నుంచి వేవ్స్ వెళ్తా ఉన్నాయి, అవి అది తెలుస్తా ఉంది అనమాట. తర్వాత ఏంటి, నాకు సడన్ గా పడుకొని లేసినాక నేను ఎక్కడున్నా నాకు తెలియట్లేదు, అసలు ఒక మరుపులాగా వస్తుంది. ఎట్లా అంటే నేను ఎక్కడున్నా తెలియట్లేదు, నేనెవరో తెలుస్తలేదు నాకు. మళ్ళీ నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. అరే నేను ఎక్కడున్నా, వీళ్ళెవరు, ఏంటి అర్థం కావట్లేదు. కళలు ఎట్లుంటే మనకు వచ్చే డ్రీమ్స్ కూడా నిజం డ్రీమ్స్ రా, బయట అది నిజమా ఇదో అర్థం కాదండి, అట్లా వస్తే డ్రీమ్స్. ఇక ఎన్ని వర్స్ కాంచి ఇప్పుడు డిజైన్ ఉంది, డిజైన్ లో కాంచి చూస్తాం మనం, అంత క్లియర్ గా కనబడుతుంది. ఇంకా బయట కంటే అదే బాగా కనబడుతుంటది. ఒకసారి అది నిజం అనుకుని అలా ఉండిపోతాం, లేచే వరకు ఎక్కడున్నా అర్థం కాదు. అట్లా జరుగుతుంది. ఇవన్నీ మెడిటేషన్ బంద్ చేసినాక 4-5 months చెప్తున్నాను నేను ఇవి. తర్వాత ఏమైంది, అట్లా పొంగ ఒక రోజు సడన్గా నైట్ లేసాను, మెలకొచ్చిందండి. నేను ఇట్లా నడుస్తుంది, ఎవరో నేను గుర్తొస్తలేను, గుర్తు రాలేదు. సడన్ గా ఓకే ఎవరు, నేను ఎవరు అనుకుంటే మా హస్బెండ్ పేరు గుర్తొచ్చింది నాకు. ఓకే గుర్తు రాక నేను అదే కదా అంటే నేను అదే అయిపోయాను. పాప సానిక పేరు గుర్తొచ్చింది. సానిక గుర్తు రాగానే నేను సానికలా మారిపోయి, నా రూపమే సానిక అయిపోయింది, మా పాప ఎలా అయిపోయినా నేను. మళ్ళీ తర్వాత ఇది నేను కాదు, ఏదో ఉంది, నేను ఏదో ఇది కాదని మళ్ళీ బాబు గుర్తొచ్చాడు. అట్లా ఏంటంటే ఎవరు గుర్తొస్తే వాళ్ళ నా రూపం మారిపోతుంది. లాస్ట్ కి లేదు నేను ఇది కాదు, ఏదో అప్పుడు నా పేరు లక్ష్మి కదా, నేను లక్ష్మి అంటే అప్పుడు నా రూపం నాకు వచ్చిందండి. నా రూపం మారుతూ వస్తుంది. అప్పటి నుంచి ఏమవుతుందంటే, ఎవరిని చూసినా ఇప్పుడు మా ఇంటికి పనామ వచ్చినా అనుకోండి, ఎవరిని కలిసినా కూడా వాళ్ళ అందరినీ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే అందరిని ప్రేమించే భావన ఉంటదండి, సమానత్వ భావన ఉంటది. సమానత్వ భావన ఉన్నప్పుడే ముందుకెళ్తారు. ఎందుకంటే మన పరమాత్మ యొక్క స్థితిలు ఉంటాయి కదా, అతని యొక్క గుణాలు మనకు 2-3 వచ్చా కూడా దగ్గరికి వెళ్తుంటాం. అందరాని పిల్లలమే, ఇప్పుడు నేను స్పెషల్ వీళ్ళ ఏం కాదు, అందరాని పిల్లలే అని దూరంగా వెళ్తున్నారు. దేనికి దూరంగా వెళ్తున్నారంటే, మన రోజు ఈ బిజీ లైఫ్ అన్నా అసలు నువ్వేంటో నువ్వు కూర్చొని ఆలోచించుకునే టైం ఉండట్లేదు. ఆ మాయలో చుట్టూ మాయా ఉంటది, నిజం ఉంటది. నువ్వు మాయను పట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంటావు, నిజాన్ని పట్టుకుంటే దగ్గర వెళ్తావు. మన మాయలా అంటే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు, దాని ప్రకారం వాళ్ళు నేర్చుకుంటారు. తప్పు ఒప్పని ఏం లేదు అక్కడ. కాకుంటే ఇప్పుడు నాకైన అనుభవాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏంటంటే ఇక నేను వాళ్ళ రూపాలు మార్చుకుంటూ వస్తున్నాను కదా. తర్వాత ఏమైంది, బయట ఎవరిని చూసినా వాళ్ళకి పెయిన్స్ ఉంటాయా, నాకు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే స్టార్ట్ అయినాయి. బాబుకు ఏమైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే నాకు వస్తుంది, ఉండట్లే స్కిన్ ప్రాబ్లం కన్నా అక్కడ సేమ్ ప్రాబ్లం, సేమ్ ఇచ్చింగ్ లాగా అవడం అట్లాంటిది. పాపకు హెడేక్ ఉంటే నాకు రావడం, అట్లా ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఆకలి వేసినా నాకు రావడం. లాస్ట్ కి ఎక్కడ దాకా పోయిందంటే, బయట పక్షులు వస్తే అవి మాట్లాడడం, వాటికి ఆకలి వేస్తే కూడా అట్లా నడుస్తుంది. వాటి యొక్క ఫీలింగ్ నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. నేను వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎదురు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ స్కాన్ చేస్తున్నా, తెలియకుండా నా సూక్ష్మం అనుకోండి, ఏం తెలియదు. వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళు బాధలో ఉన్నారా, ఎలా ఉన్నారు, లోపల ఏమనుకు మొత్తం తెలిసిపోతుంది. తెలిసిపోయినా కామగా ఉంటున్నా, ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేను. నన్ను నడిపిస్తుంది, వెళ్ళిపోతున్నా, చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకా అప్పుడు మాట్లాడేది ఏమి ఉండదు.